ఆ 9 మంది ఆచూకీ ఎక్కడ? దీనికి సమాధానం దొరకడం లేదు. అవును, పాసమైలారం సిగాచి ఘటనలో ఒకవైపు మృతుల సంఖ్య పెరుగుతుండగా మరోవైపు 9 మంది కార్మికుల జాడపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శిథిలాల తొలగింపు పూర్తవుతున్నప్పటికీ అదృశ్యమైన వారి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇందుకే మరి ఆ 9 మంది ఆచూకీ ఎక్కడ? మిస్ అయిన వారిపై అధికారులు చెబుతున్న వర్షన్ ఏంటి? సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి ప్రమాదంలో మృతుల సంఖ్య 40కు చేరింది. మున్మున్ చౌదరి అనే కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పలు ఆసుపత్రుల్లో 22 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతుండగా ట్రీట్మెంట్ తర్వాత రికవరీ అవడంతో 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు సిగాచి ప్రమాదంలో మృతి చెందిన మరికొందరి మృతదేహాలను DNA టెస్టుల తర్వాత అధికారులు గుర్తించారు. వారిలో 2 బీహార్, 1 ఒడిశాకు చెందిన కార్మికులుగా తేల్చారు. ఇప్పటి వరకు 36 కార్మికుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. 2 DNA మ్యాచింగ్ లో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నట్టుగా తెలిపారు. ప్రమాదం ధాటికి కేవలం అవశేషాలు మాత్రమే మిగలడంతో DNA మ్యాచింగ్ కష్టంగా మారింది. అదే సమయంలో మరో 9 మంది కార్మికుల జాడపై సందిగ్ధం నెలకొంది. వారిలో 5 కార్మికులు ఎవరు అనే వివరాలు లభించగా మరో 4కి సంబంధించిన వివరాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. వివరాలు లభించిన వారికి విజయ్, అఖిలేష్, శివాజీ, జస్టిన్, వెంకటేష్ గా గుర్తించారు. అటు సిగాచి ప్రమాద ఘటనా స్థలంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. SDRF, హైడ్రా సిబ్బంది భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ దాదాపు పూర్తిగా వచ్చింది. అయితే శిథిలాల తొలగింపు పూర్తవుతుండటంతో ప్రమాదంలో మిస్ అయిన వారికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.